హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చూస్తున్నారు కదా, ఇవి మనం 12 కలర్ 60 సాప్లింగ్స్ ఒకటి మెను స్టార్టింగ్లో నుంచి చూసే వాళ్ళకైతే క్లియర్గా అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా మోస్ట్లీ 50 సాప్లింగ్స్ వరకు అయితే అన్నీ చాలా చక్కగా స్టిక్ అయిపోయి గ్రో అయిపోయాయి అనమాట. చాలా బాగా రూట్స్ వచ్చేసాయి కూడా. ఇవి ఎందుకు రిమూవ్ చేస్తున్నాను అంటే పార్ట్స్లోంచి మార్కాపురం నుంచి విక్టోరియా అని చాలా రిక్వెస్టెడ్ సబ్స్క్రైబర్ ఇంకా వ్యూవర్ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారు. కొరియర్ చేస్తే ఒకసారి వెళ్ళలేదు, సో మా రిలేటివ్స్ వస్తున్నారు కొంచెం పంపించండి అన్నప్పుడు నేను వీటిని ఇలా రిమూవ్ చేసి చూసారు కదా, రూట్స్ ఎంత బాగా వచ్చేసాయి. కొత్త రూట్స్ అనమాట, చిగుళ్ళు కూడా వచ్చేసాయి. అందులో కొన్ని కలర్స్ 12 కలర్స్ అని సపరేట్ చేస్తూ తనకి పంపిస్తున్నాను అనమాట. ఎందుకోసమని సపరేషన్ చేస్తున్నాను. సో ఏదేమైనా సరే రైనీ సీజన్ ఇంకా మనం 20 కలర్స్ ఏవైతే ఉన్నాయో టెర్రస్ మీద అవి కూడా చూపిస్తాను ఈరోజు మీకు. ఇంకా 12 కలర్స్ 60 సాప్లింగ్స్ కావాలి అనుకున్నవారు ఎవరైనా సరే చక్కగా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తప్పకుండా చూడండి. ప్రీవియస్ బుక్ చేసుకున్న 12 కలర్స్ 60 సాప్లింగ్స్ వాళ్ళు రైనీ సీజన్ వల్ల ఒక 1 వీక్ పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. అంటే మండే కానీ ట్యూస్డే కానీ మేము డిస్పాచ్ చేసేస్తాము, ఎందుకంటే కొరియర్లో ప్రాబ్లం అవుతుంది. ఇంకా వచ్చేసి ప్లాంటేషన్ అనేది చేసుకోవడానికి సఫిషియెంట్గానే ఉంటుంది రైట్ టైమే. బట్ కాకపోతే కొరియర్లో కొన్ని కట్టలు ఏమవుతున్నాయంటే ఆ సాప్లింగ్ ప్యాక్స్ ఏమవుతున్నాయి అంటే నలిగినట్లు కొంచెం పాడైపోతూ ఉన్నాయి. సో అందుకోసం అనేసి ఒక 1 వీక్ అంటే పంపించిన నాకు సాటిస్ఫై ఉండాలి, తీసుకున్న మీకు సాటిస్ఫైడ్గా ఉండాలి కాబట్టి కొంచెం 1 వీక్ అనేది పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గ్రీన్ చామంతి అడుగుతున్నారు, ఇంకా వచ్చేసి మ్యారీగోల్డ్ చామంతి అడుగుతున్నారు. 15 to 20 డేస్ టైం పడుతుంది అని చెప్పాను. నాకు ఈ 20 డేస్లో అక్షరాభ్యాసం, తిరుమల దర్శనం, మ్యారేజెస్, ఇంకా కొంత హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల సర్వైవ్ అవ్వలేదు, షెడ్యూల్ అవ్వలేదు. సో గ్రీన్ చామంతి వచ్చేసి సింగిల్ సాప్లింగ్ అంటే ఒక్క మొక్క వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. 100 రూపీస్ అంటే మినిమం ఒక 10 to 15 అన్నా తీసుకుంటేనే మేము కొరియర్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది. అంత ప్రైస్ అంటే అందరూ బేర్ చేయలేకపోవచ్చు, బట్ కలర్ అనేది కొన్ని 2-3 షేడ్స్ వస్తుంది. ఎవరైనా అంత ప్రైస్ ఓకే మాకు అనుకుంటే ఇఫ్ మీరు వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ పెట్టుకోవచ్చు. అంత ప్రైస్ లేదు అనుకుంటే, బేర్ చేయలేము అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. అలా అనుకున్న వాళ్ళకి మాత్రమే అది ఫోన్పే ఏదైతే ఉంటుందో అది చేశాక మాత్రమే మనం ప్రొసీజర్ చేద్దాం. ఎందుకు అంటే ఏదైనా 40 to 50 రూపీస్ ఉంటుందేమో సాప్లింగ్, మనం సర్వైవ్ అవ్వచ్చు, అందరికీ సెండ్ చేయొచ్చు. ఒక మినిమం ఒక 10 సాప్లింగ్స్ అన్న పంపించవచ్చు విత్ కొరియర్ ఛార్జెస్తో అనుకున్నాము. 100 చెప్తున్నారు. మేము హైదరాబాద్లో జరిగిన నర్సరీ మేళా విజిట్ చేసినప్పుడు కూడా, అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడా తగ్గించలేదు. 100 రూపీస్ అండి, అసలు తగ్గించడానికి లేదు, రేర్గా దొరుకుతుంది కలెక్షన్ అన్నారు. సో మేము ట్రై చేసినా కూడా అదే ప్రైస్ చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్కి అయితే కొంచెం రీజనబుల్ ప్రైస్లో కొంచెం ముందే క్విక్గా మీ అందరికీ అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ మ్యారీగోల్డ్ చామంతి అయితే ఓకే ఫైన్, 10 to 20 రూపీస్ పడుతుంది ఈచ్ ప్లాంట్ కూడాను. ఈ గ్రీన్ చామంతి ఒకటే ఎక్కువ ప్రైస్ పడుతుంది అండి. ఒకసారి ఆలోచించి, పర్లేదు మాకు అంత ప్రైస్ అయినా ఇబ్బంది లేదు అనుకుంటే మీరు 4-5 చోట్ల ఎంక్వైరీ చేసుకొని ప్రైసెస్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకున్న తర్వాతే నాకు ఒకసారి కామెంట్ పెట్టండి డిస్క్రిప్షన్లో కానీ అలాగా. ఇక్కడ చూస్తున్నారు కదా, నా 20 కలర్స్ రైనీ సీజన్ అంటే నేను ఊరు వెళ్ళి వచ్చే వరకు నా పార్ట్స్ అన్నీ కూడా ఇలా వర్షానికి ఇలా నిండిపోయి ఇలా అయిపోయాయి. కొన్ని కలర్స్ అయితే డ్యామేజ్ వచ్చేసి వడిలిపోయి చనిపోయాయి అనమాట. ఒక 10 to 20 ఒక 10 ప్లాంట్స్ అయితే మొత్తం చనిపోయాయి. రిమైనింగ్ అయితే నేను ఆ వాటర్ అన్నింటినీ వంపేసేసి అంత వర్షంలో ఒక 2-3 అవర్స్ అవన్నీ మళ్ళీ సెమీ షేడ్ కింద చేసుకొని ఒక 1 day 2 day అలా ఉంచేసి మళ్ళీ కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది అన్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి బయట యాజ్ యూజువల్గా పెట్టేశాను. ఇవి వచ్చేసి కొంచెం హెల్దీగానే ఉన్నాయి, పర్వాలేదు, ఉరికే వేయలేదు, బాగానే ఉన్నాయి, ఇగుళ్ళు వచ్చేస్తున్నాయి మళ్ళీ కూడాను. యాక్చువల్గా చెప్పాలి అంటే నా 2016కి నేను ప్లాంటేషన్ చేసుకొని గ్రో చేస్తున్న ఈ సీజన్కి అంటే సెప్టెంబర్ 1st వీక్ అప్పటికి
చెట్టు చాలా బుషీగా విజిబుల్ అయ్యి మోర్ దెన్ కొంచెం బర్డ్స్ వచ్చేలాగా, అంటే కొంచెం దగ్గరగా బర్డ్స్కి ఆ స్టేజ్లో ఉండాలి. ఎంతైనా ప్లాంటేషన్ చేయడం అనేది నాకు అప్పటికి ఇప్పటికి 2 months వేరియేషన్ వచ్చింది. ఆ వేరియేషన్ లానే కనిపిస్తుంది. స్టార్టింగ్ ప్లాంటేషన్ జూన్లో ప్లాంటేషన్ కట్ రైట్ టైం అనుకుంటే అప్పటికి ఇప్పటికి 2 months వేరియేషన్ వస్తుంది కాబట్టి పించింగ్ స్టేజ్ చాలా ఇప్పటికీ ఒక 10 times పించింగ్ చేయాలి. ఇంకా చాలా చెట్టు విజిబుల్ అవ్వాలి, ఇంకా బ్లూమింగ్ స్టేజ్లో ఉండాలి. బట్ 2 months డిలే ఉంది కాబట్టి బ్లూమింగ్స్ అనేవి కొంచెం డిలే అవుతుంది. ఈ అడీనియం వచ్చేసి రైనీ సీజన్కి మేము ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉన్నాం కాబట్టి ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్ వచ్చేసింది. దట్టు 2 కలర్స్ చాలా బాగా విజిబుల్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటి అంటే ఫుల్ రైన్ పడుతుంది. ఆ తర్వాత ఒక 1 day 2 day గ్యాప్ ఇచ్చి కొంచెం ఎండ, అంటే కొంచెం మైల్డ్గా ఎండ వస్తుంది. ఇలా లేయర్ లాగా గట్టిగా ఫామ్ అయిపోయింది ఆ సాయిల్ అనేది ఏదైతే ఉంటుందో అది. సో ఆ సాయిల్ని నేను మళ్ళీ కొంచెం లూజ్ చేసుకోవడానికి, రూట్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి, క్లైమేట్ కొంచెం ఇదిగా ఉంది కాబట్టి మనం ఈ 20 daysలో నేనేమీ ఫ్రీక్వెంట్గా ఎరువులు ఇవ్వలేదు, పించింగ్ చేయలేదు. గ్రోతింగ్ టైంని నేను మిస్ అయిపోయాను. ఒక 3 to 4 times పించింగ్ చేయాల్సిన షెడ్యూల్ని మిస్ అయిపోయింది. అంటే ఊరెళ్ళడం వల్ల కొంచెం షెడ్యూల్ అవ్వలేదు వర్క్. సో ఇప్పుడు వచ్చాక వెంటనే నేను వర్మీ కంపోస్ట్ అనేది ఈ డబ్బాలో 1/4 కప్ అయితే ప్రతి ప్లాంట్కి ఇస్తున్నాను. ఇచ్చేసి ఈ గట్టిగా ఉన్న సాయిల్ని మనం ఫోర్క్తో కానీ ఏదైనా గార్డెనింగ్ టూల్తో కానీ ఇలా లూజ్ చేసుకొని చక్కగా చూసారు కదా అడీనియం ఎంత బాగా గ్రో అవుతుంది. చిన్న పిలకలు కూడా వచ్చేస్తున్నాయి, బ్రాంచెస్ కూడా వచ్చేసాయి, మల్టిపుల్ బ్రాంచెస్. సో అదనమాట. ఇలా అయితే మొత్తం అన్ని చెట్లకు నా దగ్గర ఉన్న రిమైనింగ్ 20 ఉన్నాయి. 20 pots నియర్లీ గ్రో బ్యాగ్స్ కానివ్వండి, 12 to 14 inches కానివ్వండి, మొత్తం అన్నీ కలిపి ఒక 20 plants అయితే సర్వైవ్గా ఉన్నాయి. ఒక రిమైనింగ్ 7 to 8 parts అయితే తీసి చనిపోయాయి అన్నమాట. అవి ఎంటీగా పెట్టేశాను. చాలా బాధ ఊరి నుంచి వచ్చేసరికి మొక్కలు అలా చూసేసరికి. యాక్చువల్గా కొంచెం బుషీగా పెరిగి బాగుంటుందేమో అనుకున్నాను. ఇంకా అత్తగారు వాళ్ళు పర్లేదు కొంచెం వాటరింగ్ అది ఇవ్వడం ఫ్రీక్వెంట్గా, అంటే ఎక్కువ వాటరింగ్ తక్కువ వాటరింగ్ అనేది మెజరింగ్ వాళ్ళకి అంత ఐడియా లేదు కాబట్టి కొంచెం అట్లా ఏమన్నా డ్యామేజ్ ఉంటుందేమో అనుకున్నాను. వాటరింగ్ అనేది ఫ్రీక్వెంట్గా కొంచెం ప్రాపర్గా చూస్తూ ఎక్కువ ఇవ్వకుండా చూడాలి. గట్టిగా లిబరల్గా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. చామంతి మరీ వాటర్ ఎక్కువైనా కూడా కొంచెం తట్టుకునే కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. నేలలో అయితే మనం ఎలా వేసినా సర్వైవ్ అయిపోతే ఇబ్బంది అనిపించదు. కుండీల్లో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడాలి. సో వీటన్నీ కూడా సాయిల్ని ఇలా లూజ్ చేసుకుంటూ రూట్స్ అనేవి కొంచెం స్ప్రెడ్ అయ్యి కొంచెం ఏదైతే ఎరువు ఇస్తున్నామో మనం మాన్యూర్స్ కొంచెం బలాన్ని చేకూర్చి రూట్స్ ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికైతే ఇచ్చేస్తున్నాను. సో ఇదంతా చేసేసాను. సో మీరు ఇంకా వచ్చేసి ఎవరైనా సరే ఇంకా ఇలాంటి 12 colours 60 saplings చాలామంది అడుగుతున్నారు. ఎక్కువ డ్యామేజ్ అయిపోతే ఏం చేయాలి, మేము బుక్ చేసుకుంటున్నాము అని. అది మేము పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా మీకు చూపించే పంపిస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ది చాలా ఒక్కోసారి టైం షెడ్యూల్ అవ్వకపోతే అలా డైరెక్ట్ ప్యాక్ చేసేసి పంపించేస్తున్నాం. అవి ఎన్ని డ్యామేజ్ అవుతున్నాయి అని దానికి మాత్రమే ప్లాంట్ కాస్ట్ మేము రీబ్యాక్ చేస్తున్నాము. అలా అని ఒక కట్ట 2 కట్టలకి అలా ఇబ్బంది పెట్టకండి, అర్థం చేసుకోండి. ప్రతిదానికి మేము సర్వే చేయాలి అంటే అలా అవ్వడం లేదు. ఇప్పటికే నేను చాలా మీరు పే చేసిన ఒక 450 రూపీస్ అని సర్టన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది చాలామందికి రీబ్యాక్ చేసి అందులో ఎవరికి అంటే ఇబ్బంది పడకూడదు అలానే చేసి కొంచెంమంది ఉంటారు. మీరు అలా ఎలా పంపిస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా పంపించవచ్చు. మేము జాగ్రత్తగానే పంపిస్తున్నాం. మీ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ మీ లాంగ్ ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేయకపోవడం, వాళ్ళు తిరిగి మళ్ళీ మాకు కాల్ చేయడం, ఎన్ని కాంప్లికేషన్స్ వల్ల ఇదంతా ఇది ఉంటుంది. కొంచెం పంపించేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఫోన్ నెంబర్స్ అవన్నీ కొరియర్ బాయ్ వచ్చినప్పుడు డిలే కాకుండా ఉంటుంది. కొన్ని మోరోవర్ అనంతపురం డిస్టిక్, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 districts అనేవి లాంగ్ పీరియడ్ వల్ల కొంచెం డిలే అయ్యి ఎక్కువగా డ్యామేజ్ వస్తున్నాయి కాబట్టి ఆ 3 districts తీసుకోవట్లేదు. రిమైనింగ్ అన్ని districts అయితే తీసుకుంటున్నాము. అది అనమాట. ఇది చూసారు కదా, ఇవి కూడా రెయిన్ వల్ల కొంచెం ఎక్కువగా పర్లేదు, చాలా గ్రో అయ్యాయి, చాలా బాగున్నాయి. నాకు 50 plants అయితే 12 colours అన్నీ సర్వైవ్ అయిపోయాయి, చాలా బాగున్నాయి.
విక్టోరియా మార్కాపురం అనే అమ్మాయికైతే అన్ని కలర్స్ పంపించేశాను. చాలా హ్యాపీ అనిపించింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రిమైనింగ్ ఉన్న ప్లాంట్స్ అయితే ఇవన్నమాట. కొంచెం ఎరువు ఇచ్చేసి సాయిల్ లూజ్ చేసేసి ఇలా ఉంచేసాము. చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి. మనకి ఏవైతే డ్యామేజ్ అయ్యి కొన్ని చనిపోయాయో వర్షానికి వాటిని రీప్లాంటేషన్ చేయాలి. వీటితో ఇవన్నీ సరిపోతాయి. నా దగ్గర ఒక 20 ఉన్నాయి, అన్నీ సరిపోతాయి. ఎవరైనా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.